హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి మ్యాథ్స్ అంటే నెంబర్స్ కదా. ఇవాళ మీకు నేను టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో మొదటిగా న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ని తెలుగులో సహజ సంఖ్యలు అని అంటారు. మన ఎర్లీ హ్యూమన్స్ వాళ్ళ యొక్క డొమెస్టిక్ యానిమల్స్ని ట్రీస్ని కౌంట్ చేయడం కోసం నెంబర్స్ యూజ్ చేశారు. ఆ నెంబర్సే న్యాచురల్ నెంబర్స్. అంటే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్ న్యాచురల్ నెంబర్స్. దీస్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. న్యాచురల్ నెంబర్స్లోని ఫస్ట్ లెటర్నే డినోషన్కి యూజ్ చేసాము. న్యాచురల్ నెంబర్స్ ఆర్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1 అని చెప్పచ్చు. ద గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్ బికాస్ ఇన్ఫినిటీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్. మీకు న్యాచురల్ నెంబర్స్ అర్థమైంది కదా. తర్వాత ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ని తెలుగులో పూర్ణాంకాలు అని అంటారు. ఈ న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అయ్యాయి కదా. ఈ న్యాచురల్ నెంబర్స్ 1కి లెఫ్ట్ సైడ్లో మనం జీరోని యాడ్ చేస్తే అవి ఓల్ నెంబర్స్ అవుతాయి. అంటే ఓల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఫార్మ్ ద కలెక్షన్ ఆఫ్ ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై డబ్ల్యూ. ఓల్ నెంబర్స్లోని ఫస్ట్ లెటర్నే మనం ఓల్ నెంబర్స్ డినోషన్కి యూజ్ చేస్తున్నాము. ఓల్ నెంబర్స్ ఆర్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో జీరోతో ఓల్ నెంబర్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్మాలెస్ట్ ఓల్ నెంబర్ 0. గ్రేటెస్ట్ ఓల్ నెంబర్ యాజ్ యూజువల్లీ అన్డిఫైన్డ్. ఇన్ఫినిటీ ఓల్ నెంబర్స్ ఆర్ దేర్. న్యాచురల్ నెంబర్స్ ఓల్ నెంబర్ తర్వాత ఇంటీజర్స్. ఇంటీజర్స్ని తెలుగులో పూర్ణ సంఖ్యలు అని అంటారు. మరి న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అయ్యాయి కదా. ఓల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అయ్యాయి. వీటి 0కి లెఫ్ట్ సైడ్లో మనం నెగిటివ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అనే నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4 ఇవి లెఫ్ట్ సైడ్లో యాడ్ చేసినట్లయితే అవి ఇంటీజర్స్ అవుతాయి. అంటే ఇంటీజర్స్లో ఓల్ నెంబర్స్ ఇంకా నెగిటివ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ఇంటీజర్స్? ఓల్ నెంబర్స్ అలాంగ్ విత్ నెగిటివ్ ఆఫ్ న్యాచురల్ numbers form collection of integers. Whole numbers along with negative of natural numbers form collection of integers. Integers are denoted by capital I or Z. మరి జెడ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇంటీజర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన జెలెన్ అనే జర్మన్ సైంటిస్ట్ నేమ్ యూజ్ చేసి జెడ్ అని ఇంటీజర్స్కి ఇండికేట్ చేస్తున్నాము. స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ 1. పాజిటివ్ ఇంటీజర్స్ 1తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 1 అవుతుంది. ఎలా అయితే న్యాచురల్ నెంబర్స్లో 1 స్మాలెస్ట్ నెంబర్ అయిందో అలా. గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ -1. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ -1తో స్టార్ట్ అవుతున్నాయి కానీ అది -1 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవ్వదు. నెంబర్స్లో ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ చిన్న నెంబరు, రైట్ సైడ్ ఉన్న నెంబర్ బిగ్గర్ నెంబర్ అవుతుంది. ఇక్కడ -2, -1లో -1 రైట్ సైడ్ ఉంది, -2 లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి -1 బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. అంటే గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ -1 అవుతుంది. ఇంకా మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ కూడా నెంబర్స్ అనేవి వాటి వాల్యూ డిక్రీజ్ చేసుకుంటాయి. నెక్స్ట్, నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ 0. ఇక్కడ 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఇంకా మనం ఇంటీజర్స్ని డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రాఫిట్ ఇంకా లాస్ దగ్గర. ఒక అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్కి డౌన్ ఫ్లోర్స్ అన్నీ కూడా నెగిటివ్ కదా, పైన ఫ్లోర్స్ అన్నీ కూడా పాజిటివ్ కింద తీసుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ వాటర్ లెవెల్ అనేది 0 కింద అనుకుంటే దానికి అబోవ్లో ఉన్న బర్డ్ ఒకటి 25 మీటర్స్లో ఫ్లై అవుతుంది. 2 మీటర్స్ డౌన్లో ఫిష్ అనేది స్విమ్ చేస్తుంది. సో ఈ బర్డ్ అనేది 25 మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ ఇంటీజర్ కింద. ఈ ఫిష్ అనేది 2 మీటర్స్ డౌన్లో స్విమ్ చేస్తుంది కాబట్టి ఈ 2 అనేది నెగిటివ్ ఇంటీజర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ని తెలుగులో అకర్ణీయ సంఖ్యలు అని అంటారు. ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. రేషన్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్ని అయితే మనం p/q ఫామ్లో రాయగలమో అవి రేషన్ నెంబర్స్ అవుతాయి. దట్టు q నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. రేషన్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q. ఇక్కడ q నథింగ్ బట్ కోషెంట్ అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ రేషన్ నెంబర్స్ ఆర్ 0, 4, -3, 3/4 ఇంకా -5/7. హియర్ ఆల్ ద ఫ్రాక్షన్స్ ఆర్ రేషన్ నెంబర్స్. All the fractions are ration numbers.
ఇంకా ఎవ్రీ న్యాచురల్ ఓల్ నెంబర్ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఇప్పుడు మనం నేర్చుకున్న న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి. అంటే ఇక్కడ 0 రేషనల్ నెంబర్ అవుతుంది. ఓల్ నెంబర్లో చెప్పుకున్నాం. 4 రేషనల్ నెంబర్ అవుతుంది. 4 అనేది ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా అవుతుంది p/q ఫామ్లో అంటే మనం డినామినేటర్లో 4కి డినామినేటర్లో 1 కింద అనుకుంటే ఇది 4/1 p/q ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఏవైతే రేషనల్ నెంబర్స్ కావో అవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. అంటే p/q ఫామ్లో రాసేవి రేషన్ అయితే p/q ఫామ్లో రాయలేని నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. దానికి ఇంకొక విధంగా డెఫినేషన్ ఉంది. నెంబర్స్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా చెప్తామంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ వచ్చిన ఇర్రేషనల్ నెంబర్ అంటాము. ఎగ్జాంపుల్ √2 వాల్యూ 1.41421356 అండ్ సో ఆన్. ఇక్కడ √2 వాల్యూలో డెసిమల్ నెంబర్ అనేది ఎండ్ అవ్వట్లేదు, అంటే నాన్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ అంటే ఏంటి? టర్మినల్స్ అంటే ఎండ్ పాయింట్స్ అనుకుంటే ఇక్కడ ఎక్కడా కూడా మనం ఎండింగ్ లేకుండా డెసిమల్ అనేది వెళ్తుంది. నాన్ టర్మినేటింగ్. నాన్ రిపీటింగ్ అంటే ఇక్కడ ఎక్కడ కూడా రిపీటెడ్గా ఏ వాల్యూ కూడా రావట్లేదు. సో √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. అలాగే మనం పై వాల్యూ తీసుకుంటే 22/7. ఎప్పుడైతే 22ని 7తో డివైడ్ చేస్తున్నామో ఆ డెసిమల్ నెంబర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. నాన్ రిపీటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్. సో √2 పై అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే చిల్డ్రన్.